ఆపరేషన్ కగారుపై మనతో మాట్లాడడానికి గతంలో మావోయిస్టులకి కొరియర్గా పనిచేసిన తకలపల్లి మురళీధర్రావు గారు ఉన్నారు. అతను ములుగు జిల్లా వాస్తవ్యుడు. అసలు ఎట్లా ఉంటుంది అసలు నక్సలిజం సంబంధించి మొత్తం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం చేశారు? కొరియర్ అంటే కొరియర్ డ్యూటీ ఎట్లా ఉంటుంది? మీరు ఎంతకాలం పనిచేశారు కొరియర్గా? నేను కొరియర్గా 8 సంవత్సరాలు పనిచేసినా, 8-9 సంవత్సరాలు పనిచేశాను. కొరియర్ వ్యవస్థ అనేది పార్టీకి అనుగుణంగా, అంటే ఒక దళానికి షెల్టర్ ఇవ్వడం. అంటే దళం మన ఊర్లోకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు దళం ఊర్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే మెటీరియల్స్ ఏమన్నా ఉంటే మనకి వాళ్ళు మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ ప్రకారం మనం ఎవరిని కలవాలి, ఆ కలిసిన వ్యక్తితోని మనం వాళ్ళకు ఆ మెటీరియల్ పంపించడం జరుగుతుంది. అంటే కొరియర్గా పోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు అలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏజ్లో మీరు వెళ్ళారు పార్టీలోకి సంబంధించి? నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఏరియాలో నక్సలిజం బాగా. మేము దాదాపుగా 9th క్లాస్లో ఉన్నప్పుడే మాకు అన్నలు వచ్చి క్లాసులు చెప్పేటోళ్ళు. నక్సలైట్లు వచ్చి మా ఊర్లో క్లాసులు చెప్పేటోళ్ళు. ఏం క్లాసులు చెప్పేటోళ్ళు? స్కూల్లో క్లాసులు, టీచర్స్ లేకపోతే స్కూల్లో క్లాసులు చెప్పేటోళ్ళు. వాళ్ళు సైన్సు, ఇంగ్లీషు, జనశక్తి వీరన్న వాళ్ళు పీపుల్స్ వారు అప్పటికి మా ఏరియాలో ఇంకా రాలేదు. ములుగు ఏరియాలో ఏటూరు నాగరం ఆ ప్రాంతంలో ఉండే, కానీ మా ములుగు, లక్ష్మీదేవిపేట, వెంకటాపూర్, నారాయణపూర్, గుర్రంపేట, భూపాలపల్లి ఏరియాలో అప్పటికి రాలేదు. కాళేశ్వరం ఏరియా బార్డర్లో, అంటే మహారాష్ట్ర బార్డర్లో ఉండే, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉండే. మా ఏరియాలో జనశక్తి, పనిబాక్సి, ప్రజా ప్రతిఘటన, సిపిఎస్ అని ఈ పార్టీలు ఉండేటిది. తర్వాత పీపుల్స్ వార్ ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఈ భూస్వాముల మీద జరుగుతున్నటువంటి పోరాటం, భూ పోరాటంలో భాగంగా ఊళ్ళో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అన్నలు వచ్చి మీటింగులు పెట్టి, కుల సంఘాలు పెట్టి వాళ్ళను, భూస్వాములను ఎదిరించి పేద ప్రజలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూలీలు పెంచడము, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వాళ్ళను చైతన్యవంతులను చేయడము, పాటలు పాడుతుండు. గోవిందరాపేటలో గుడ్డి బాబన్న అని ఒక అతను ఉండే, ఆయన పాటలు పాడేటోడు బాగా. తర్వాత గద్దరన్న పాటలతో మేము బాగా చైతన్యవంతులమై ఈ అన్యాయాల మీద విప్లవ ఉద్యమం సైడు ఆకర్షితులమై ఆ రకంగా మేము వెళ్ళడం జరిగింది. చూసిరా మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు నక్సలైట్లు ఊళ్ళలోకి వచ్చి ఇట్లా ఈ భూస్వామి అట్లా కాదు, ఎవరైనా కొట్టినప్పుడు లేకపోతే ఇట్లా చూసిరా ఏమన్నా? కొట్టేదన్న, కొట్టేది. నక్సలైట్ అన్నలు వచ్చి కొట్టేది. ఎవరిని కొట్టేది అని అంటే, ఎవరైతే ఊళ్ళో అన్యాయంగా చేసేవాళ్ళు, అంటే అలా కులాలతో సంబంధం లేదు. అందులో బీసీలు ఉండేటోళ్ళు, ఎస్సీలు ఉండేటోళ్ళు, ఎస్టీలు ఉండేటోళ్ళు, అగ్రకులాలు, రెడ్డిలు, వెల్మాలు, కమ్మాలు, కాపులు. వాళ్ళు కూడా కమ్మాలు అంటే మా ఏరియాలో లేరు. సో వెల్మ, రెడ్డి, కాపు వాళ్ళను కూడా కొట్టేటోళ్ళు. ఎందుకంటే ఊర్లలో ఏదన్నా పంచాయతీలు కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యలు భూ సమస్యలు కానీ అవి జరిగినప్పుడు వాళ్ళ ఆధిపత్యం నడిచేది. ఎందుకంటే ఎవరిదైతే న్యాయం ఉంటుందో ఆ న్యాయమైనటువంటి వ్యక్తికి అన్యాయం జరిగే విధంగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఆ అన్నల దగ్గరికి ఆ మెసేజ్ పోయినప్పుడు వాళ్ళు వచ్చి దాని మీద రియాక్షన్ తీసుకునేవాళ్ళు. దాని మీద అప్పుడు వాళ్ళని కొట్టడమా, లేకపోతే వాళ్ళని పిలిచి మీరు అట్లా చేయడం కాదని చెప్పి దానికి ఏదైనా సమస్య చేయడమా, ఒకసారి 2 సార్లు వార్నింగ్ ఇచ్చేటోళ్ళు. ఆ వార్నింగ్లో భాగంగా వాళ్ళు వినకపోతే వాళ్ళని కొట్టేటోళ్ళు. అంటే ఏం చేస్తారు? కొరియర్గా పనిచేసినప్పుడు మీకు ఏమైనా జీతం లాగా ఉండేదా? ఎట్లా ఉండేది? మీకు ఏమన్నా వచ్చేది నెలకు ఉండేదా? ఎట్లా ఉంటుంది? పేమెంట్ ఉంటుందా? ఏముంటుంది? జీతం ఏముండదన్న, నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎన్ని కిలోమీటర్లైనా పోవాల్సి వస్తుంది. 60-70 కిలోమీటర్లు కూడా పోవాల్సి వస్తుంది నడుచుకుంటా. అంటే వాళ్ళు ఎవరికైతే ఒక మెసేజ్, ఒక పొలిటీషియన్కి, అంటే ఒక గ్రామంలో దళం ఉంటుంది. ఎక్కడనో అంటే ఉదాహరణకి భూపాలపల్లిలో ఒక దళం ఉన్నది అనుకోండి. ఎక్కడో పరకాల అవతల ఊర్లో ఒక పంచాయతీ ఉంటుంది. దళం అక్కడికి పోలేదు, దళం అక్కడికి పోదు. మనతోని ఆ వ్యవస్థ ఎప్పుడో ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే పలానా రోజు పంచాయతీ అయింది, ఆ పంచాయతీ అవుతుంది, లేకపోతే వాళ్ళకి పలాని ఏరియాలో ఈ భూ సమస్య ఉన్నది, లేకపోతే ఈ ఏదో పంచాయతీ ఉందనుకోండి. ఆ పంచాయతీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక స్లిప్ మనకు చిట్టి రాసిస్తారు. దాని మీద ఒక క్లారిటీగా స్లిప్ రాస్తారు. వాళ్ళు రాసి ఒక పెద్ద మనిషికి తీసుకుపోయి ఇవ్వమని చెప్తారు. ఆ ఊరిలో పోయి ఆ పెద్ద మనిషికి మనం ఆ చిట్టి ఇవ్వాలి. ఆ చిట్టి చదువుకున్న తర్వాత ఆయన ఇంకా పంచాయతీ చెప్పేది ఉండదు, సెట్ అయిపోయినట్టు అంతే. అలా చిట్టి నక్సలైట్లు రాసిరని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీరు మామూలు కూడా బెదిరియడానికి రాసిరు అనుకోవచ్చు కదా. దాంట్లో ఏమన్నా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారా ఆ బెదిరింపుకి సంబంధించి? బెదిరింపు అనేది ఏముండదు అందులో. తీసుకుపోయి ఇచ్చేటువంటి వ్యక్తులను బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే
నేను ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక భూపాలపల్లి నుంచి పరకాలలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక నాయకునికి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి. అది ఏ మెసేజ్ ఎందుకు రాస్తానో కూడా నాకు తెలియదు. ఒక స్లిప్ రాసిస్తారు, మురళి పలానా అతనికి తీసుకుపోయి ఇది జాగ్రత్తగా అయ్యి అని చెప్తారు. ఒకవేళ నేను దొరికినా కూడా దళం మళ్ళీ ఎక్కడ ఉంటుందో కూడా నాకు ఈ పోలీసు వాళ్ళకి చెప్పాలన్నా నాకు తెలియదు. పోలీసు వాళ్ళు నన్ను కొట్టినా చంపినా కూడా నాకు తెలియదు. వాళ్ళు నాకు ఇచ్చిపోతారు అంతే. నేను తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ సమస్య అక్కడ పరిష్కారం అయిపోతుంది. అంటే తీసుకున్నప్పుడు వాళ్ళు నీ మీద ఏమైనా కంప్లైంట్ చేయడం, ఒక ఇన్ఫార్మర్ వచ్చి బెదిరించిండు, కొరియర్ వచ్చి బెదిరించిండని అట్లా మీకేమైనా సంఘటనలు ఉన్నాయా? మీరు ఎప్పుడు పోలీసులు మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది? ఏ కేసులో మీరు ప్రధానంగా అరెస్ట్ అయ్యారు? అంటే నేను 2000లో అరెస్ట్ అయినా, 2000 సంవత్సరంలో అరెస్ట్ అయినా. 2000 సంవత్సరంలో కొరియర్ చేస్తుంటేనే వేపెన్ సప్లైగా చేస్తున్నాడు అని తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నకు వేపెన్స్ సప్లై చేస్తున్నాడు, పార్టీకి వేపెన్ సప్లై చేస్తున్నాడు అనే ఒక నా మీద ఉండేది. కొరియర్గా కూడా పనిచేస్తాడు ఈయన. నేను ఎక్కడున్నా కూడా ఏదన్నా అన్యాయం జరిగితే ఊర్లల్లో గ్రామాలల్లో జరిగినప్పుడు ఖచ్చితంగా పోయి నేను నిలదీసేవాడిని. పార్టీ దళంలో పోయి నేను తుపాకీ పట్టకపోయినా కూడా నిలదీసేవాడిని. ఇది తప్పు, ఇది అన్యాయం, ఇతనికి న్యాయం జరగాలి, ఈ న్యాయం జరగకుండా ఎవరికో మీరు చేయడం కరెక్ట్ కాదని నిలదీసే వ్యవస్థలో నా మీద ముద్ర పడ్డది. ఆ ముద్రలో భాగంగానే నేను పార్టీకి సానుభూతిపరుడుగా మారడానికి గల కారణాలు మెయిన్ ముఖ్యంగా అవే. ఎందుకంటే మనం తప్పు అని అంటే ఈయన నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని ఊళ్ళో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అప్పుడు టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ లేదు, టీడీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు నా మీద బాగా ముద్ర వేయడం జరిగింది. అట్లా ఏమనిపిస్తుంది? నక్సలైట్లు కూడా కొందరు ఇన్ఫార్మల్తోని అమాయకులను చంపుతారని చెప్పేసి కూడా వాళ్ళ మీద ఉంటారు. నిజంగా అట్లా ఉంటుందా? ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకులను చంపుతారని ఇప్పుడు మీరు కొరియర్గా మీరు పనిచేస్తారు, పోలీసులు కూడా వాళ్ళు కొరియర్ లేకపోతే ఇన్ఫార్మర్లు ఉంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు చంపుతూ ఉంటారు? మరి నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అమాయకులను ఎవరిని చంపలే అన్న. అది బయట పుట్టించే ఒక పుకారు. అంటే ఒక కులానికి అంటుపెట్టి చేస్తారు దాన్ని, అంతే తప్ప దానివల్ల అది తప్పు. వాళ్ళు ఒకటికి ఒక ప్రాణం తీయాలంటే ఒకటికి దాదాపుగా 3 సార్లు వాళ్ళ పార్టీ పరంగా నిర్ణయం ఉంటుంది. 3 సార్లు కాకుండా 4-5 సార్లు కూడా వాళ్ళు బాగా దాని మీద క్లారిఫై చేస్తారు. నిజమేనా, ఈయనే చెప్పిండా, అసలు ఇన్ఫర్మేషన్ ఈయన ద్వారానే పోయిందా, ఎట్లా పోయింది, పోతే ఆ రోజు ఈయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఈ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా పోయింది, పార్టీలో ఉన్నటువంటి ఏ దళం ద్వారా పోయింది, ఏ దళ సభ్యుడి ద్వారా పోయింది, ఏ సానుభూతి పరుడు ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ పోయింది, ఆ ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తికి పోయిన తర్వాత ఆ వ్యక్తి వాళ్ళకి చెప్పడానికి బాగా క్లారిఫై చేసుకుని వాళ్ళు ప్రాణాలు తీస్తారన్న. అన్యాయంగా మాత్రం ఎవరిని చంపడం ఉండదు. ఇక ఎగ్జాంపుల్ ఫైరింగ్లో ఏమైనా చచ్చిపోతే చెప్పలేం, అన్యాయంగా ఎవరైనా. మావోయిస్ట్ అగ్రనేత నంబాల గారు చనిపోయారు కదా, అతను అగ్రనేత, దాదాపు 3-4 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మరి అంత పెద్ద నేతకు ఇంత పోలీసులు అంటే మావోయిస్టులకు సంబంధించి ఎదురుకాల్పుల్లో చనిపోవడం ఎట్లా వస్తున్నారు? అది ఎవరి పని అనుకుంటున్నారు? అది ఇన్ఫార్మర్ వ్యవస్థ అన్న. ఇన్ఫార్మర్ ద్వారానే అది మెసేజ్ వచ్చింది. నేను నా ఎక్స్పీరియన్స్లో ఒక దళంలో దళ నాయకుని కలవాలంటేనే 2 అంచెల భద్రత ఉంటుంది ఆయనకి. ఒక దళ నాయకునికి 2 అంచెల భద్రత ఉంటుంది. అట్లాంటిది జిల్లా కమిటీకి 3 అంచెల భద్రత ఉంటుంది. ఒక రాష్ట్ర కమిటీకి 4-5 అంచెల భద్రత ఉంటుంది. నంబాల కేశవరావు అనకు 5 అంచెల భద్రత, 6 అంచెల భద్రత. ఆయన గ్రౌండ్లో ఉంటాయి. ఆయన ఆరోగ్యం బాగలేక బయట ఉండడం జరిగింది. ఆ బయట ఉండడంలో కారణంగానే అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆయన ఎవరినైతే నమ్మి ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కొంతమంది ఉంటారు, వాళ్ళకి అంటే బాగా నమ్మకస్తులు ఉంటారు. ఈ ఆపరేషన్ కంగారు పేరు మీద అక్కడ ఉన్నటువంటి టోటల్గా ఆ ఏరియాలో ఉన్నటువంటి యువతను, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలను మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వము, పోలీసులు వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తూ వాళ్ళని ఎన్క్వైరీ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన ఇన్ఫర్మేషన్ పోయి ఆయనను పట్టుకొని కాల్చి చంపడం జరిగింది. అంతే, అది 100% క్లారిఫికేషన్. ఇప్పుడు ఏమంటారు మీ పిల్లలు? చంపడం కూడా కాదు, ఆయన కొట్టి చంపారు. మామూలు చిత్రహింసలు కాదు, చిత్రహింసలు పెట్టి చంపినరు ఆయనను. ఎందుకంటే ఆయనను శవం కూడా ఇవ్వకుండా వాళ్ళు చేసిండ్రు అని అంటే ఎంత చిత్రహింసలు పెట్టినరో అది. ఎందుకంటే మేము అరెస్ట్ అయినప్పుడు కూడా మేము ఎంత చిత్రహింసలు పడ్డామో మాకు తెలుసు. ఆ చిత్రహింసలు ఆయన భరించిండు.
ఆయన చంపేసిండ్రు. ఒక శవాలను కూడా ఇవ్వకుండా చేయడానికి గల కారణం కూడా అదే. ముఖ్యంగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, పీపుల్స్ వార్ పార్టీ ఆల్రెడీ కాల్పుల విరమణ అనేది ప్రకటించిన తర్వాత ఒక కరుడు కట్టినటువంటి మూర్ఖత్వంలో వాళ్ళ ప్రాణాలను బలి కొనడం అంటే అది చాలా దారుణం. వాళ్ళకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల మీద వాళ్ళు ఒక మేనిఫెస్టో ఉన్నది. ఆ మేనిఫెస్టో పట్టుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు శాంతి చర్చలు జరపండి, వాళ్ళకు న్యాయం చేయండి అని వాళ్ళు ప్రకటించినా కూడా వాళ్ళను అసలు పట్టించుకోకుండా కనీసం దాని మీద ఒక ఎట్లాంటి స్పందన లేకుండా వాళ్ళని చంపడం అనేది మాత్రం ఇది దారుణం, చాలా దారుణం. ఇది తెలంగాణలోనే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్ర, తెలంగాణలో ఒక కరుడు కట్టినటువంటి చాప కింది నీరులాగా విప్లవకారులు తయారవుతారు. అది నరేంద్ర మోడీకి తెలుస్తలేదు. అయ్యా నరేంద్ర మోడీ, నువ్వు అనుకుంటాను దళంలో అన్నలు ఒక అడవిలోనే ఉంటారని అనుకుంటాను, కానీ ప్రజలలో కూడా ఉన్నారు అన్నలు. అంటే అన్నలు కాదు, అన్యాయాన్ని ఎవరైతే మావోయిస్ట్ రైతు దేశం చేస్తా అంటుండు మోడీ, అమిత్ షా. వచ్చే సంవత్సరం ఈ కొద్ది టైం పెట్టుకొని డెడ్ లైన్ పెట్టుకొని మరి పనిచేస్తున్నారు. మావోయిస్టులను అంతం చేస్తే మళ్ళీ పుడతారు అనుకుంటారా? మరి ఆల్రెడీ విప్లవాన్ని చంపడం వాళ్ళ తరం కాదన్న. విప్లవోద్యమాన్ని చంపడం వాళ్ళ నరేంద్ర మోడీ తరం కాదు. విప్లవం అనేది చావదు. వ్యక్తులను చంపొచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని చంపొచ్చు. అది మళ్ళీ ఒక చెట్టు ఉంటుందన్న, ఒక చెట్టును మనం ఫస్ట్ పెడతాం, ఒక గింజ పెడతాం, అది విత్తనం మొలకెత్తుతుంది, ఒక పెద్ద చెట్టు అవుతుంది, పండ్లు కాస్తాయి. తర్వాత దాన్ని మనం కొమ్మలు నరికేసిన తర్వాత మళ్ళీ ఆ కొమ్మలు పెట్టి చిగురించుకొని కాయలు కాయడానికి కొంత టైం పడుతుండొచ్చేమో, కానీ విప్లవం చావడం అనేది మాత్రం అది జరగదు. అది నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోడీ తాత తరం కూడా కాదు. అది 100% గ్యారంటీ. అది విప్లవాన్ని అంటే పీపుల్స్ వార్ పార్టీ లేకుండా, అంటే విప్లవమే లేకుండా, ఇప్పుడు సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఆ పార్టీలు కూడా ఒక సామాజిక అంటే విప్లవోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతాలు కూడా అవే కదా. భూస్వామ్య వ్యవస్థ మీద భూమి లేనివానికి భూమి కావాలి, అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాలి అనే ఒక సిద్ధాంతం, ఒక మేనిఫెస్టో మీదనే ఇవాళ పీపుల్స్ వార్ ఏదైతే అన్లైసెన్స్డ్ పార్టీ అయితే ఏదైతే పీపుల్స్ వార్ ఉందో, అంటే వాళ్ళు పోరాడేది ఎవరి కోసం పోరాడుతున్నారు? ఆదివాసీల కోసం పోరాడుతున్నారు వాళ్ళు. ఆదివాసీలకు జరిగేటువంటి అన్యాయం మీద పోరాడుతున్నారు వాళ్ళు. ఆ అన్యాయాన్ని ఏదైతే వాళ్ళు ఎప్పుడైతే కాల్పు విరమణ చేసినారో అమిత్ షా గారు వాళ్ళను, మన ముఖ్యమంత్రి ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కరుడు కట్టిన మూర్ఖుడు, పచ్చచొక్క పిచ్చి కుక్క చంద్రబాబు నాయుడే ఇప్పుడు తెలంగాణను కూడా పరిపాలిస్తాడు. ఇది వాడు చేయించే పనే. ఇది వాడు రేవంత్ రెడ్డి కలిసి కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసుకుంటూ ఈరోజు తెలంగాణ ఆంధ్ర బిడ్డల్ని చంపిస్తున్నటువంటి దాంట్లో భాగస్వాములు. రేవంత్ రెడ్డి వద్దని చెప్పిన ఆపరేషన్ కంగారు వద్దని చెప్పిండు కదా. ఆపరేషన్ కంగారు వద్దని ప్రెస్ మీట్లో చెప్పడం కాదన్నా, నరేంద్ర మోడీ దగ్గరికి పోయి కూర్చోవాలి. నరేంద్ర మోడీ దగ్గరికి పోయి కూర్చొని నా తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఎందుకు చంపుతున్నావు, నేను పిలుస్తా. ఆల్రెడీ పార్టీ ప్రకటించింది కదా, పార్టీ ప్రకటించింది కాల్పుల విరమణ చేసినాము మేము, శాంతియుత చర్చలు చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు నరేంద్ర మోడీకి పోయి చెప్పాలి, శాంతియుతంగా చర్చలు చేస్తామన్నప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నది, మా ప్రభుత్వంలో మేము పిలుస్తాము, మీరు చర్చలు చేయండి అని చెప్పాలి అతను. పైకే అదంతా. అది చంద్రబాబు నాయుడు పరిపాలన అన్న. ఇక్కడ తెలంగాణలో జరిగేది రేవంత్ రెడ్డి పరిపాలన కాదు, చంద్రబాబు నాయుడు పరిపాలన. 100%, 100 కాదు 200% చంద్రబాబు నాయుడు పరిపాలన. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? మీరు కూడా బయటకు వచ్చి చాలా రోజులు అవుతుండండి. ఇప్పుడు మీ పిల్లలు మీతో ఏం మాట్లాడుతుంటారు? మీ గురించి ఏమన్నా తెలుసుకుంటారా? మిమ్మల్ని నేను అడుగుతూ ఉంటారా, ఎందుకు పోయారు నాన్న అటు అని చెప్పేసి ఏమైనా అడుగుతూ ఉంటారా? అంటే ఇప్పుడు మా పాప వచ్చేసి 10 సంవత్సరాలన్న. నేను లేట్గా మ్యారేజ్ చేసుకున్నాను. అంటే నేను ముఖ్యంగా ఏంటంటే, నేను అరెస్ట్ అయిన తర్వాత జైలుకు పోయి వరంగల్లో జైలు, అప్పుడు సిఐ భాస్కర్ రావు సారు ఉండే, మట్టెవాడ పిఎస్లో 1 వీక్ ఉన్నాను. ఎన్ఎక్స్ఎల్లో 1 వీక్ ఉన్నా. 1 వీక్ తర్వాత మాకు కాటారం మహేందర్ రెడ్డి అని ఒక అడ్వకేట్ మాకు పిటిషన్ బెయిల్ ఇచ్చిండు. మేము బయటకు వచ్చిన తర్వాత అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది 2001లో. వి ప్రకాష్ సార్ మాకు రాజకీయ గురువు. అంటే వి ప్రకాష్ సార్ ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో, వి ప్రకాష్ సార్ అప్పుడు రాజకీయ గురువు. జయశంకర్ సార్ అప్పుడే టీఆర్ఎస్ పార్టీ పెడతాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సైడ్ పోయి తెలంగాణ ఉద్యమంలో భాగంగా తొలిపొద్దు కళా బృందం అని పెట్టుకొని నేను ఒక కళాకారునిగా నా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతానికైతే నేను ఒక చిన్న ఇండస్ట్రీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం. ఇప్పటికేమైనా పోలీసు వేధింపులు ఉన్నాయి? ఇప్పటికీ నడుస్తూ ఉంటాయి మీ మీద ఏమైనా? అంటే లేదన్నా, ఇప్పటికైతే మన పోలీసుల వేధింపులు అయితే ఏం లేవు.
వేధింపులు అనేటివి ఇప్పుడు మాకు వాళ్ళు వేధించినా మేము చెప్పేది ఉండదు. మేము ఒక్కసారి పార్టీలో పనిచేసినటువంటి ఎవరైనా కానీ ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు మాజీలు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి లొంగిపోయిన తర్వాత వాళ్ళకు పార్టీతో మొత్తం తీగ తెగిపోతుంది. వాళ్ళ దగ్గరికి పార్టీ రావడం కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పదు. ఒకవేళ వాళ్ళు పనిచేసినన్ని రోజులు వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిందే తప్పితే ఈరోజు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను పనిచేసినన్ని రోజులే నేను కూడా ఒక కొరియర్గా పనిచేసినప్పుడు నేను ఎవరి దగ్గరికి పోవాలన్నా వాళ్ళ దగ్గరికే పోదా, నా దగ్గరికే వచ్చి కొరియర్ ఇస్తాడు. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఉంటా పిలిపించుకుంటారు, నాకు దళం వస్తుంది, లేదా దళ నాయకుడు వస్తాడు, లేదా దళ సభ్యునితోనే నాకు ఒక చిట్టి పంపిస్తారు, అన్న పలానా నాయన ఎక్కడ తీసుకుపోయి ఇది అని చెప్తారు. ఆ ఖర్చు లేదో చిన్న ఖర్చు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అన్న. ఏదన్నా ఊరికి పోవాలన్నా కూడా ఆ బస్ కిరాయిల మందమే పైసలు ఇస్తారు, ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు, తీసుకుపోయి ఇవ్వాల్సి ఉంటుంది. తాగడానికి, తినడానికి, ఎంజాయ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అని కట్టలు తీసేయారు పీపుల్స్ పవర్ పార్టీ. ఎవరి దగ్గర పోయి అడగాల్సిన అవసరం కూడా ఉండదు. మనం పోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఆ చిట్టి వాళ్ళ చేతిలో పెట్టాలి, రావాలి, అంతే సమస్య. అదేది ఉన్నదో వాళ్ళకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అది కూడా ఎన్ని రోజులకు వస్తుందో కూడా తెలియదు. మళ్ళీ దళం కూడా అది వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పోయి చిట్టి ఇచ్చినావా అక్కడ అంటే ఇచ్చిన, ఆల్రెడీ నేను ఇవ్వడమే నా బాధ్యత. తర్వాత అక్కడ జరిగినటువంటి సమస్య మీద మనం చిట్టిచ్చిన తర్వాత ఆ పంచాయతీ కానీ లేదా ఆ సమస్య కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకి పోతుంది ఇన్ఫర్మేషన్. అంటే అక్కడ ఏమైంది, వాస్తవంగా మనం ఇచ్చిన చిట్టి అక్కడ పనిచేసిందా, పని చేయలేదా, నిజంగా న్యాయం జరిగడానికి న్యాయం జరిగిందా, జరగలేదా, అక్కడ ఏం నడిచింది అసలు అనేది అట్లా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా, నాతో ఉండదు, మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా ఎవరితోనో తీసుకుంటారు. వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు నక్సలైట్లు ఎవరైనా ఊళ్ళో పెద్దోళ్ళను డబ్బున్న వాళ్ళను అట్లా అని చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేయడం. తెలిసినంత వరకు అయితే పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళు ఎవరిని బెదిరియరు అన్న, ఎవరిని బెదిరించారు, ఏం చేయరు. వాళ్ళు చాలా సిస్టమ్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, ప్రణాళికగా ఉంటారు, చిల్లర పనులు చేయరు, చిల్లరగా మాట్లాడరు, చిల్లర వ్యవస్థ ఉండదు. చిన్న స్థాయి కార్యకర్త కూడా చిల్లర వ్యవస్థ ఉండదు, వాడు నక్సలేట్ అని కూడా ఎవరికి తెలియదు, అట్లా ఉంటుంది. ఇంకా వేరే పార్టీల గురించి అంటే నేను మాట్లాడలేను, కరెక్ట్గా నాకైతే తెలియదు. సో పీపుల్స్ వార్ పార్టీ సానుభూతి పరుడిగా ఉండేటోడు కష్టం చేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు, వాని కష్టం వాడు చేసుకుంటూ వాడు తినుకుంటూ పార్టీకి సానుభూతి పడిగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను వాడు బ్రతికిస్తాడు తప్పితే పార్టీకి చిల్లరగా నాకేదో దళం ఉన్నది, నేను పోయి ఒక భూస్వామిని బెదిరియాలి, లేకపోతే ఒక కాంట్రాక్టర్ని బెదిరియాలి, నాకు పైసలు తీసుకొచ్చుకొని నేను చేయాలి అనేది ఉండదు. అట్లా చేసిన వాళ్ళే చచ్చిపోయారు. అట్లా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చచ్చిపోయారు. వాళ్ళ చరిత్ర అంతా చూడరు మీరు. ఎవరైతే బయటకు వచ్చిన తర్వాత లొంగిపోయిన తర్వాతనైనా పర్లేదు, పార్టీలో ఉన్నప్పుడైనా కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేసిన వ్యవస్థ కూడా అదే. ఎవరైతే బయట సిన్సియర్గా ఉన్న వాళ్ళను, నాకు సిఐ భాస్కర్ రావు ప్రాణభిక్ష పెట్టిండు, ఇప్పుడు ఉన్నటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ నాకు ప్రాణభిక్ష పెట్టిండు. ఎందుకంటే నేను ఎప్పుడైతే నేను లొంగిపోలేదు, దొరికిన తర్వాత సార్ వాస్తవంగా నేను చేసే పని ఇది సార్, నేను చేసే పని ఇది వాస్తవంగా చేసిన తప్పదు. పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలోకి పోయిన తర్వాత వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర అప్పుడు వాడు దొరికినంతసేపు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిందే. బతకాలి అంటే చెప్పాలి, చచ్చిపోవాలంటే చెప్పొద్దు. అయితే ఆ వ్యవస్థ ఎట్లుంటుందంటే నిజంగా దళము పలానా కాడ పలానా ఊర్లో పలానా వ్యక్తి దగ్గర ఉన్నది అనే ఇన్ఫర్మేషన్ వేరే ఉండేటోళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ ద్వారానే ఎన్కౌంటర్లు జరుగుతాయి. ఇప్పుడు నేను కొరియర్గా ఉన్నాను, నాకు దళం ఎక్కడ ఉన్నదో తెలియదు, నా దగ్గరికి ఒకరు వచ్చి నాకు చిట్టి ఇస్తారు. ఒకవేళ నేను దళం నన్ను పిలిపించుకున్నా కూడా అక్కడ పోయి నేను చిట్టి తీసుకొని వచ్చిన తర్వాత దళం అక్కడ ఉండదు, మళ్ళీ నాకు షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు ఉండరు, వాళ్ళు అక్కడి నుంచి పోయి ఎక్కడికో పోతారు వాళ్ళు. నేను ఒకవేళ పలానా అక్కడికి ఉన్నారని చెప్పినా కూడా అక్కడ తీసుకుపోయినా అక్కడ ఉండరు వాళ్ళు. వాడు అక్కడికి పోవాలన్నా కూడా వీడు రాడు. నిజంగా అక్కడ ఉన్నారని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు రారు. అట్లా సందర్భాలు జరిగినాయి నాకు. నేను పోలీసు వాళ్ళు నన్ను వేధించినప్పుడు సార్ మరి పలానా ఊళ్ళో కనీసం శవంని కూడా ఇవ్వలేదు. చాలామంది నక్సలైట్లు మన చనిపోయారు, నంబాల లాంటి పెద్ద అగ్రనేతలు కూడా చనిపోయారు. వాళ్ళ భార్యకు కానీ లేకపోతే కుటుంబానికి కూడా శవం కూడా ఇవ్వకపోవడానికి ఎట్లా వస్తున్నారు? మీరు గతంలో ఉద్యమాలలో పనిచేసినారు. అది చాలా దారుణం అన్న, చాలా దారుణం అది. ఎందుకంటే ఒక పాకిస్తాన్తో నరేంద్ర మోడీ చర్చలు జరపడానికి శాంతియుతంగా కాల్పుర విరమణ చేసిండు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మన ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పీపుల్స్ వార్ పార్టీ కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం, ఈ కర్రగుట్టలలో ఉన్నటువంటి వాళ్ళని నక్సలైట్లను పీపుల్స్ వార్ వాళ్ళని అంటే చంపినా కూడా వాళ్ళని కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా ఇవ్వకపోవడం అనేది, అంటే వాడు ఎంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదిలాగా ప్రవర్తిస్తాడు అనేది ప్రజలు గమనిస్తారు, యువత గమనిస్తుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే సరే మీరు శాంతి చర్చలు చేస్తారా చెయ్యరా, దానికి రేపు రాబోయే రోజులలో పరిణామాలు ఏమి జరుగుతాయి అనేది అది కాలం నిర్ణయిస్తుంది.
అది కాలం నిర్ణయిస్తుంది. కాలక్రమంలో భాగంగా మీరు ఏమవుతారా లేకపోతే అక్కడ ప్రజలు ఏమవుతారా అనేది అది కాలం నిర్ణయిస్తుంది. చనిపోయిన తర్వాత శవాలు ఇవ్వకపోవడం అనేది మాత్రం చాలా మూర్ఖత్వం. అది నరేంద్ర మోడీకి ఆ పాపం దాకుతుంది. నరేంద్ర మోడీకే కాదు, బీజేపీ జెండా పట్టుకున్నటువంటి చిన్న స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కానించి నరేంద్ర మోడీ వరకు ఆ పాపం దాకుతుంది. చిన్న స్థాయి ఆ పాపాన్ని కూడా రాబోయే రోజులలో వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ అయితే నిలిపేయాలని చెప్పేసి ఇప్పటికే కనీసం శవాన్ని కూడా బంధువులకు ఇవ్వకుండా మోడీ అత్యంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న తీరైతే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ ఈ పాపం బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ, మోడీ అమిత్ షాతో సహా బీజేపీలో ఉన్న కార్యకర్తలందరికీ ఆ పాపం దాకుతాయి. ఎందుకంటే చంపితే చంపారు, కనీసం శవానన్న బంధువులకు ఇవ్వాలి కదా. మరో పక్కన శాంతి చర్చలు జరిపారు, లేకపోతే జరపకపోరు, కనీసం శవాన్ని అయితే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. నక్సలైట్లు ఎవరిని అమాయకులను అయితే ఇప్పటివరకు నేను చంపంగా చూడలేదు. ఖచ్చితంగా ఎవరైతే ద్రోహులు ఉంటారో వాళ్ళని మాత్రమే నక్సలైట్లు చంపుతారు. ఖచ్చితంగా తను చెప్తున్న పరిస్థితి అయితే కొరియర్గా చాలా బాధలు పడ్డట్టయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.